హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. చాలా క్రూషియల్ మీటింగ్, అనేక వివాదాల తర్వాత జరుగుతున్నటువంటి సమావేశం. అందులోనూ సీఎం రేవంత్ రెడ్డిని సినిమా ఇండస్ట్రీ తొలిసారి కలవటం ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటి క్రూషియల్ మీటింగ్కి మెగాస్టార్ చిరంజీవి ఎందుకని రాలేదు? ఇప్పుడు దీని చుట్టూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ ఇన్సిడెంట్ సినిమా ఇండస్ట్రీలో జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ని భేటీ కావటానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదని, హైదరాబాద్ వచ్చినప్పటికీ కూడా అల్లు అర్జున్ కలవటానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ చర్చకు వస్తుందనే చిరంజీవి రేవంత్ రెడ్డి గారి భేటీకి రాలేదా అనేటువంటి చర్చ కూడా మళ్ళా సోషల్ మీడియాలో అందుకుంది. దీని మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మన నాతో ఉన్నారు ప్రముఖ సినీ సామాజిక రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం కార్తీక్ గారు. సార్, ఇది క్రూషియల్ మీటింగు. ఈ క్రూషియల్ మీటింగ్కి సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఉన్నటువంటి చిరంజీవి ఎందుకని రాలేదు? బయట చెప్తుందంటే ఏదో వివాహ కార్యక్రమం ఛానల్లో ఉంది, రాలేదని చెప్తున్నారు. మేబీ అదేనా రీజన్, ఇంకేదన్నా మనసులో ఉందా? అంటే మీరు చెప్పిన దాంట్లో అండి, ఇప్పుడు ఈ కార్యక్రమానికి చిరంజీవి గారు రావాల్సిన అవసరం లేదనేది వినపడుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీ కోసం ఎప్పుడు ఆయన ముందుంటాడు. ఒక మెట్టు దిగి కూడా అడేపల్లి వెళ్ళి ఆయన సీఎం క్యాంప్ ఆఫీసులో స్వయంగా అవును కన్న తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారని ఈ రెండు చేతులు పాపం ప్రాధాయపడి అడిగాడు. అవును, అసలు అడగాల్సిన అవసరం లేదు. సినిమా కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుడే పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డాడు. ఆ తర్వాత పరిణామాలు ఏమైనాయో మనకు తెలిసిన అంశం. ఆయన 11 సీట్లకి పరిమితం అయిపోయాడు. ఆ పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. ఇండస్ట్రీని కాపాడే విషయంలో ఓకే. ఇక్కడ ఒక వ్యక్తి సంఘటన, ఈ వ్యక్తి కోసమే ఈరోజు ఇండస్ట్రీ అంతా చిక్కుల్లో పడిపోయింది. కరెక్ట్. అవును, ఆ వ్యక్తి యాటిట్యూడ్ వల్లే చిక్కుల్లో పడిపోయింది. ఈ వ్యక్తి సమస్యని ఈ వ్యక్తి పరిష్కరించుకోవాలా, ఇండస్ట్రీ అంతా పరిష్కరించుకోవాలంటే ఇప్పుడు ఈ ఇండస్ట్రీ అందరూ కూడా పలకరించడానికి, ఇప్పుడు ఈ రోజు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆయన పలకరించడానికి వెళ్ళిన వాళ్ళే. చనిపోయిన రేవతి కుటుంబాన్ని పలకరించలా. అవును, చనిపోయిన రేవతి కుటుంబానికి ₹1 సహాయం చేయాలి వీళ్ళందరూ. మరి అసెంబ్లీలో చెప్పినట్టుగానే ఈ రోజున ఎక్కడోసారి సమస్యకి సాల్వ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ ఎవరు? దిల్ రాజు. కాబట్టి దిల్ రాజు వెళ్ళటం, సీఎం గారిని అడగటం, పలు దప్పాలుగా చర్చలు జరపటం, ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుందాం అనుకోవటం, ఆ విధంగా ఈ రోజు వెళ్ళటం జరిగింది. నాకు తెలిసిన అత్యంత విశ్వసనీయ సమాచారం ఏంటంటే అండి, దిల్ రాజు ఆల్రెడీ నిన్న కలిశాడు చిరంజీవి గారిని. నిన్న హైదరాబాద్ లో ఆయన ఉన్నాడు, ఫోటోషూట్ కూడా జరిగింది. ఆ తర్వాత వెంటనే షూటింగ్ నిమిత్తం మళ్ళా ఇంకొక మ్యారేజ్ ఉండటం వల్ల చెన్నై వెళ్ళాడు. అదే ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి గారు కనుక చెప్పితే కనుక డెఫినెట్ గా వచ్చేవాడు. ఆయన రేవంత్ రెడ్డి గారితో మంచి సంబంధాలు, ఆయనకి అవార్డు వచ్చిన సన్మానం కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆయన విచక్షణ మర్చిపోయి తన రాష్ట్రంలో పుట్టి పద్మవిభూషణుడు అయిన చిరంజీవి గారిని సత్కరించడం జగన్ కి నచ్చలా, ఆయన చేయలే. కానీ రేవంత్ రెడ్డి గారు గొప్ప మనసు ఉన్నది కాబట్టి ఇదే శిల్పకళా వేదికలో సత్కరించాడు ఆయన. కాబట్టి వాళ్ళిద్దరికి అంత రేప ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, ఈ విషయానికి ఆయన్ని పిలవటం మనం కొద్ది ఒక రకంగా కించపరిచినట్టు అవుతుంది. ఆయన హోదాకి ఇక్కడ తగ్గించొద్దు అని చెప్పి దిల్ రాజుతో చెప్పినట్టుగా తెలిసింది. ఓకే, దిల్ రాజుతో. ఎందుకంటే దిల్ రాజు ఈ సమస్య పరిష్కరించుకోవాల్సింది ఆయనదే. అవును, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్నాడు. గేమ్ చేంజర్ ఆ మూవీ ఆయన చేతిలో, వెంకటేష్ గారి మూవీ ఆయన చేతిలో ఉంది. రాననే కానీ నాగబాబుని పంపిస్తాను, నేను రావటం కరెక్ట్ కాదని చిరంజీవి. సరే, ఏదైనా కానీ ఇద్దరు వచ్చారు, సాయి ధర్మ తేజ్, అవును, తర్వాత వరుణ్ బాబు వచ్చారు. ఆ ఫ్యామిలీ నుంచి ఇద్దరు వచ్చారుగా. 31 మందిలో 36 మంది వెళ్తే ఎక్కువ మంది నిర్మాతలు వెళ్ళారు, రాఘవేంద్రరావు లాంటి దర్శకులు వెళ్ళారు. అంటే ఇక్కడ ఇంతమంది వెళ్ళినా పెద్దవాళ్ళు రాలేదు, చిరంజీవి వస్తే అదో కరెక్టే. నేను ఒక రీజన్ చెప్తాను సార్. ఆయన సత్కరించి ఆయన గౌరవించిన వ్యక్తి ఈ సబ్జెక్ట్ లో ఇప్పుడు ఈయన గనక వస్తే వాళ్ళ కొడుకు సినిమాకి గేమ్ చేంజర్కి బెనిఫిట్ కోసం వచ్చారని చెప్పి భావనలో ఉంటారు. అవునా కాదా? 2, వీళ్ళ మేనలుడు ఎంత కాదన్నా వీళ్ళంతా ఒకటే. సేవ్ చేయడానికి వెళ్ళారంటారు. అసలు రాకుండా ఉంటే ఏమైంది? ఆయన పెద్దలకేం చెప్పిన ప్రకారం రేవంత్ రెడ్డి వద్దు చిరంజీవి గారు అన్నాడా? అంతే, అదే జరుగుతుంది. వద్దండి, మీరు ఎప్పుడు మాకంటే మీరంటే గౌరవం అని చెప్పేసి. నిజానికి సార్, రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద వీడియో చేయండి అని సినిమా ఇండస్ట్రీకి పిలిపించినప్పుడు స్పందించిన ఫస్ట్ వ్యక్తి చిరంజీవి. ఈ రోజు కలవాల్సిన అవసరం లేదు సార్. రేపు మోపై షూటింగ్ నుంచి వచ్చేతో ఆయన స్వయంగా కలుస్తాడు. ఈ ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ఎవరు కూడా అంతకుముందు కేటీఆర్ తో కేసీఆర్ తో ఉన్నారు తప్పితే ఎవరు కూడా రేవంత్ రెడ్డిని పట్టించుకోవాలా. ఇన్నాళ్ళ సార్ 1 year రేవంత్ రెడ్డి కలవటానికి సినిమా ఇండస్ట్రీ పెద్దలకి వచ్చేది, అది కూడా వివాదాలు వచ్చినాయి కాబట్టి. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ మాత్రమే కలిశారంటే ఆలోచించుకోండి, వాళ్ళిద్దరి మీద ఆ గౌరవం ఉన్నది. లేకపోతే నేననేది ఏంటంటే, ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఎవరిది?
అల్లు అర్జున్ యొక్క బిహేవియర్ వల్ల ఈ రోజు ఇండస్ట్రీ ఇటువంటి కష్టాల్లో ఉంది. అవును 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలకు కష్టాలు ఎదుర్కొన్నారు. అవును రాఘవేంద్ర గారు మాట్లాడితే ఏమన్నాడు సార్, 5 దశాబ్దాల నుంచి ఇండస్ట్రీ వచ్చిన తర్వాత తక్కువ చేర్చుకుంది హైదరాబాద్, ఈ ప్రపంచానికి ఒక హబ్ లాగా అయింది, తెలంగాణ గవర్నమెంట్ తో సఖ్యతగా ఉండాలని చెప్పి ఆయన చెప్పాడు. రాఘవేంద్ర గారి కంటే గొప్ప వాళ్ళేం కాదు కదా. ఎవరు ఈ అల్లు అర్జున్ గారు, ఆయన 20 సంవత్సరాల నుంచి బిల్డప్లు చేస్తున్నారు. ఆయన లైఫ్ ఇచ్చినాడే కదా గంగోత్రి తోటి. అదే అర్థం చేసుకోవాలా. రాఘవేంద్ర మాట్లాడాడు, తర్వాత మల్లెమాల ప్రొడక్షన్స్ ఆయన కూడా మాట్లాడారు, రెడ్డి గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడి ఈ విషయాన్ని ఇదంతా ఎప్పటి నుంచి ఇండస్ట్రీ ఇంతటితో వదిలేద్దామన్నారు. తర్వాత మురళీమోహన్ లాంటి గురువుద్దుడు 80 సంవత్సరాల వయసులో ఆయన మాట్లాడాడు. ఒక హైదరాబాద్ అందరిని నాకు చేర్చుకునేది. ఈ జరిగిన సంఘటన మనం అందరూ చించి ఇప్పుడు కూడా సార్ ప్రభుత్వం వైపు నుంచి చాలా కోఆపరేషన్, టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఇచ్చారు, బెనిఫిట్స్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు, దాన్ని పాడు చేసుకున్నాడు అల్లు అర్జున్ తప్ప. అంతే కదా, కేవలం స్వయం కృతార్థం. అది మనం ఇంకొక దాంట్లో చేయొచ్చు, ఏమి ఎవరెవరు వచ్చారు, ఏమి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడ పూర్తిగా చిరంజీవి అనే విషయం వచ్చేసరికి, చిరంజీవి అనే వ్యక్తి ఒక శిఖరం లాంటి వాడు. 24 క్రౌడ్స్ ని కరోనా టైంలో 6 మాసాలు నిత్యావసర వస్తువులు ఇచ్చి, వాళ్ళ ఇంటికి రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఇచ్చి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇచ్చి కాపాడిన వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తికి దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ రక్తదానం, నేత్రదానం చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే అల్లు అరవింద్ గారు లేకపోతే అల్లు అర్జున్ వెళ్ళి ఈ సమస్య పరిష్కరించమంటే 10 నిమిషాలు అయిపోయేది. రెండోది సార్, మీరు ఈ మాట అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టే ముందు కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన దానికి కౌంటర్ గా పెడుతున్నానని తెలిసి స్వయంగా ఫోన్ చేసి వద్దు నువ్వు ప్రెస్ మీట్ పెట్టకు అని చెప్పాడట. అయినా సరే పెట్టాడట అల్లు అర్జున్. అక్కడ చిరంజీవి గారికి బాగా కోపం వచ్చిందంట. సరే, అవన్నీ ప్రచారాలు మనకు వాస్తవాలు మనకు తెలియవు, కానీ అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం బ్లండర్ మిస్టేక్, ఖచ్చితంగా చారిత్రాత్మక తప్పిదం. ఆయన జీవితంలో మాయన మచ్చ, దానికి తగ్గట్టుగా పోలీసులు కూడా చూపించారుగా పిక్చరు. ఆ తర్వాత చక్కెరపల్లికి కూడా తీసుకెళ్లారుగా. ఇవన్నీ ఏంటంటే ఇగో పనికిరాదు సార్. 42 సంవత్సరాల వయసులో అద్భుతమైన జీవితం ఉంది. ఈ రోజు నార్త్ ఇండియన్ ఢిల్లీలో వ్యవస్థల కంటే వ్యక్తి గొప్పవాడా సార్? అంతే కదా సార్, వ్యవస్థ ముఖ్యం, వ్యక్తులు కాదు ముఖ్యం. వ్యవస్థ బాగుండాలి. వ్యవస్థలో నిన్ను ఆరాధిస్తున్నారు. నార్త్ ఇండియాలో అయితే స్త్రీ 2 సినిమా కూడా కలెక్షన్ దాటిపోయి 700 కోట్లు. అల్లు అర్జున్ నటన విషయంలో మనకి ఏ భిన్నాభిప్రాయం యాక్టర్ సార్. నేను నైట్ 1 గంటకి నేను ఫ్యామిలీతో వెళ్ళాను సార్. అవును, ఆ రోజు మీరు రివ్యూ కూడా ఇచ్చారు, చాలా పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. పుష్ప 1, పుష్ప 2కి ఆయన నటనలో చాలా పరిపక్వత, ఇంకా అద్భుతంగా చేశాడు. జాతర సన్నివేశంలో అద్భుతంగా చేశాడు. సెకండ్ హాఫ్ లో అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అద్భుతమైన నటుడండి. తెలుగు వాళ్ళకి గర్వపడుతున్నావు, కానీ ఎక్కడ ఎదిగే కొంది ఎదిగే ఉండాలి అనే దానికి చిరంజీవి గారిని, ఒక పవన్ కళ్యాణ్ చూసి మనం నేర్చుకోవాలి. కాబట్టి ఎన్ని కూడా దాటిపోయి నేను వీళ్ళందరికంటే పైకి వెళ్ళిపోయాననే భావనతో ఇలాంటి పరిణామాలు తప్పితే, మీకు కానీ కార్తీక్ కానీ మాకు కానీ ఏమైనా ఆయన శత్రువా? కాదు కదా. సమాజంలో ఏం జరుగుతుందో మనం చెప్పే వార్తలు అంతే. కాబట్టి ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఏంటంటే ఓవరాల్ గా జరిగింది ఏంటంటే, ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి నెగ్గాడు. పూర్తిగా తగ్గింది అల్లు అర్జున్ గారు. ఆయన ఫైర్ అయితే వైల్డ్ ఫైర్ అయ్యారు టోటల్ ఎపిసోడ్ లో. కాబట్టి చిరంజీవి గారి పెద్దరికం నిలబెట్టుకున్నాడు. ఈ విషయాల్లో ఆయన ఎలకుండా ఉండవే ఇప్పుడున్న పరిస్థితులు మంచిది అనేది అందరూ అనుకున్న మాట. కాబట్టి చిరంజీవి గారి పట్ల రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడూ ఆ గౌరవం ఉంటుంది. ఇండస్ట్రీ కోసం ఎప్పుడు ఆయన ఉంటాడు. అవును, థ్యాంక్ యూ సార్.